చాలా ఇంటర్వ్యూస్ లో ఇప్పుడు వాళ్ళకి కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. అంటే లీడ్ కోడ్ అని, హ్యాకర్స్ ర్యాంక్ అని, అట్లాగే టీసీఎస్ వాళ్ళకి టీసీఎస్ అయాన్ అని, ప్రతి వాళ్ళకి కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. తను ఏం చేయాలంటే వాళ్ళ కాలేజ్ లో, ఇప్పుడు శ్రీనిధి కాలేజ్ లో లాస్ట్ ఇయర్ ఎక్కువ మంది స్టూడెంట్స్ కి ఏ కంపెనీలో ప్లేస్మెంట్స్ వచ్చినాయో కనుక్కుని ఆ 2-3 కంపెనీస్ కి సంబంధించినటువంటి పేపర్స్ ని, పాత ఎగ్జామ్ పేపర్స్ ని, అట్లాగే ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో యాక్సెస్ తీసుకుని ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, ఖచ్చితంగా మ్యాథ్స్ బాగా రావాలండి. ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో ఎక్కువగా లాజికల్ థింకింగ్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, నేను ఫస్ట్ చెప్పినట్లు ఎక్కువ మ్యాథమెటిక్స్ కూడా చూస్తారు. ఓకే, ఇది ఒకటి. తర్వాత కనీసం సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఈ సమ్మర్ హాలిడేస్ లో తను ఒక ఇంటర్న్షిప్ చేయించండి. ఒకవేళ మీకు ఎవరు హెల్ప్ చేయకపోతే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, నేను ఏదో కంపెనీలో ఇంటర్న్షిప్ మాట్లాడతాను. ఒక 3 నెలలైనా సరే తను అసలు కాలేజ్ లో నేర్చుకున్నది వేరు, ఇండస్ట్రీలో ఉండేది వేరు. అంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే కారు గురించో తెలుసుకుంటాం వేరు, కారు నడపడం వేరు. ఇది కూడా అంతే. సో కాలేజ్ ఎన్ని చెప్పినా సరే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ కి వెళ్ళి ఇంటర్న్షిప్ చేస్తే, అంటే ఒక రియల్ ప్రాజెక్ట్ లో ఒక 3 నెలలు 6 నెలలు చేస్తే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చేసే ప్రాక్టీస్ అనేది రియల్ గా చాలా చాలా బెస్ట్ గా ఉంటుంది అనమాట. సో ఇలాంటి పాయింట్లు ఇంపార్టెంట్ అండి. ఇవి ఒక 7 పాయింట్లు మీకు చెప్పాను. ఇట్లాంటి ఇంకా చాలా ఉంటాయి. అయితే ఇవన్నీ మీ అబ్బాయిని నేను ఒకసారి మాట్లాడి, నేను కావాలంటే కొన్ని కొన్ని సాఫ్ట్వేర్స్ యాక్సెస్ కూడా ఇస్తాను నేను. అంటే దానిలోనే అతను అన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ సాఫ్ట్వేర్ యాక్సెస్ కూడా ఇస్తాను నేను. ఒకసారి మీరు ఏం చేస్తారంటే, ఎప్పుడైనా మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు మీ అబ్బాయిని తీసుకుని నా దగ్గరికి రండి. ఓకే, సారాకి కాల్ చేస్తే ఆ రోజు నేను ఉంటానో లేదో కనుక్కుని ఒకసారి వచ్చి మీట్ అయితే నేను ఒకసారి మీ అబ్బాయిని ఒక చిన్న ఇంటర్వ్యూ, అంటే ఇంటర్వ్యూ కాకపోయినా మామూలుగా మాట్లాడతాను. నేను మాట్లాడితే నాకు అర్థమవుద్ది తను ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాడు, ఎక్కడ వీక్ గా ఉన్నాడు, ఏం చేయాలి అని చెప్పి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయితో మాట్లాడినప్పుడు కమ్యూనికేషన్ డల్ గా ఉన్నాడు, సబ్జెక్ట్ బాగుంది అనుకోండి, సబ్జెక్ట్ మీద ఫోకస్ ఆపి కమ్యూనికేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు మనం.